పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. హిందువుల అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలలో ఒకటైన శివాలయం వద్ద కొందరు యువకులు చేసిన అపచారం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. కర్నూలు జిల్లా ఆదోని పరిధిలోని వీరుపాపురం ప్రాంతానికి చెందిన వడ్డే ఈరన్న అనే యువకుడు ఒక శివాలయం వద్దకు వెళ్ళి అక్కడ భక్తి శ్రద్ధలతో వెలిగించిన పవిత్ర దీపం నుంచి సిగరెట్ వెలిగించి అత్యంత అసభ్యకరంగా అమర్యాదగా ప్రవర్తించాడు ఈ వ్యక్తి. మరింత దారుణమైన విషయం ఏంటంటే సదరు యువకుడు చేస్తున్న ఈ అపచారాన్ని, మూర్ఖత్వాన్ని అడ్డుకోవలసిన అతని సహచరులు దాన్ని సరదాగా భావించి వీడియో కూడా తీశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో వీళ్ళేదో ఘనకార్యం చేసినట్టుగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ కూడా చేయడంతో అది వైరల్గా మారింది. ఈ ఉదాంతం చూసి తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి హిందూ భక్తులు, నెటిజన్లు సదరు వ్యక్తితో పాటు అతనికి సహకరించిన స్నేహితులపైన తక్షణమే కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారిక ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెడుతున్నారు. ఇప్పటికే ఆ వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలకు పాల్పడినటువంటి వ్యక్తులకు సరైనటువంటి బుద్ధి చెప్తేనే ఇంకెవరైనా సోషల్ మీడియాలో పాపులర్ అయిదామనో లేకుంటే సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసము ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే వారికి ఒళ్ళు చింతపండు అవుతుందనేటువంటి విధంగా సమాధానం చెప్పాలంటే అక్కడ భక్తులు కోరుకుంటున్నారు. తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నటువంటి భక్తులు అక్కడ ఈ యొక్క దురాఘాతానికి పాల్పడినటువంటి వ్యక్తులను ఆల్రెడీ నిన్న జరిగినట్టుగా తెలుస్తుంది ఘటన. ఇప్పటికే వారిని అదుపులోకి కూడా తీసుకొని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఏదేమైనా కూడా ఈ దారుణమైనటువంటి ఘటనకు సంబంధించి చాలామంది ఇలాంటి దారుణాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి. ఒళ్ళుకి భయం లేకపోవడమా లేకుంటే భక్తుల విశ్వాసాలని పట్టించుకోకపోవడమా, ఏదేమైనా కానీ ఘటన ఇలాంటి దేవాలయాలైనా ఎవరి యొక్క మతాలైనా కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులకు ఒడిగట్టే వ్యక్తులు ఎవరైనా కూడా ఏ మతాచారాలను కానీ ఏ మత ఆలయాల వద్ద కానీ ఇలాంటి దారుణమైనటువంటి ప్రవర్తన చేసేటువంటి వ్యక్తులకు బుద్ధి కలిగించే విధంగా శిక్షలు అమలు చేస్తేనే రేపొద్దున ప్రజలందరూ కూడా అందరూ ఎలాంటి విభేదాలు లేకుండా హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి వ్యక్తుల యొక్క ఈ యొక్క దుర్బుద్ధిని పోయే విధంగా భయాందోళన కలిగించేటువంటి విధంగా శిక్షలు ఉండాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం కర్నూలులో జరిగినటువంటి ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో అయితే వైరల్ అవుతుంది. ఆదోని రెండమండల కొండపై అత్యంత పవిత్రంగా భావించేటటువంటి శివాలయం. మనం కొండ మెట్లు ఎక్కిన వెంటనే సంతాన ఆంజనేయ స్వామి కిందికి కొంచెము ఎడమవైపు ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయం ఈ మధ్యనే కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు అందుకున్నటువంటి సందర్భం. అటువంటి శివాలయంలో దుండగులు ఒక సిగరెట్ కాలుస్తూ అపవిత్రం చేయడమే కాకుండా ఆ యొక్క వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా అత్యంత నీచమైనటువంటి పని ఇది. ఏదైతే ఈ పైశాచిక ఆనందం పొందినట్టు వ్యక్తి ఎంతటి వాడైనా కానీ వెంటనే ఆయన పట్టుకుని తగిన విధంగా శిక్షించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా హిందువుల మనోభావాల్ని కానీ హిందువులకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యతిరేక కార్యక్రమాలు చేసినా వాటిని మేము అడ్డుకుంటాము, వాళ్ళని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. మరొకసారి ఇటువంటి చర్యలు ఎవరు కూడా తీసుకోకుండా డిపార్ట్మెంట్ వారు కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ వ్యక్తిని ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా హిందూ సంఘాల మీద డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్.